X300 FE వర్సెస్ Oppo Find X9 ఈ రెండిట్లో ఏ మొబైల్ బాగుంటది? ఇది నాకు కామెంట్ వచ్చింది, దాని నుంచే నాకు వీడియో చేయాలనిపించింది, చేస్తున్నాను. సో మీకు డౌట్ వచ్చిందంటే నేను ఖచ్చితంగా తీరుస్తా. అన్బాక్సింగ్ విషయానికి వస్తే రెండిట్లో అన్ని ఇస్తున్నారు. మీకు రెండు బాక్సులు చూడడానికి ఇలా ఉంటాయి, మొబైల్ ఫోన్స్, TPU కేసులు, చార్జర్, రెండిట్లో Type A to Type C కేబుల్ ప్రతి ఒక్కటి వచ్చేస్తాయి. ఇక్కడ అన్బాక్సింగ్ లో మనం రెండింటికి పాయింట్స్ ఇవ్వచ్చు. నెక్స్ట్ ప్రైజింగ్, ప్రెసెంట్ అయితే Oppo వచ్చేటప్పటికి 70,000 కి వస్తుంది కరెక్ట్ గా ఆఫర్ లో, కానీ X300 FE 75,000 పడుతుంది. సో ప్రైజింగ్ లో ఇక్కడ క్లియర్ గా Oppo విన్ అవుతుంది. దీని తర్వాత డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ, రెండు సైడ్ మెటల్ ఫ్రేమ్ తో వస్తాయి, బ్యాక్ సైడ్ గ్లాస్ యూస్ చేస్తుంటారు. వివోలో షార్ట్ సెన్సేషన్ కోర్ గ్లాస్ యూస్ చేశారు, ఒప్పోలో కార్నింగ్ 7i ప్రొటెక్షన్ యూస్ చేశారు. ఇంకా డిజైన్ లో మీరు బాగా నోటీస్ చేసే చేంజ్ కెమెరా మాడ్యూల్స్. ఒప్పో చూడడానికి కొంచెం బాగుంటది, వివో ఏంటంటే కొంచెం స్ట్రైట్ గా ఇది ఒక పిక్సెల్ మొబైల్ అలా అనిపిస్తుంది. సో ఇది ప్రిఫరెన్స్, కొంతమందికి ఇది కూడా నచ్చుతుంది. నేను ఒకటి అడిగితే వాడికి ఇదే నచ్చింది అని చెప్పాడు. సో అలా డిఫరెన్స్ ఎవరికి ఏది నచ్చుతుంది చెప్పలేము, మీకేది నచ్చిందో మీరే డిసైడ్ అవ్వాలి. వివో వెయిట్ 191 గ్రామ్స్ ఉంటుంది, ఒప్పో వచ్చేటప్పటికి 203 గ్రామ్స్ వెయిట్ తో వస్తుంది. రెండు 7.9 mm థిక్నెస్ ఉంటాయి అండ్ రెండు IP68-69 రేటింగ్ తో వస్తున్నాయి. ఇక్కడ వివో అనేది బాగా కాంపాక్ట్ మొబైల్, 6.31 ఇంచ్ కాంపాక్ట్ మొబైల్ ఇది. కానీ ఒప్పో అనేది సెమీ కాంపాక్ట్, కొంచెం హైట్ ఎక్కువే ఉంటది కంపేర్ టు వివో. ఇక్కడ చూడొచ్చు, మీకు అక్కడ స్పేస్ కనబడుతుందా? సో ఆ స్పేస్ మీకు కనిపిస్తుంది కదా. సో ఈ కొంచెం స్పేస్ ఒప్పో కొంచెం హైట్ గా ఉంటుంది, 6.5 ఇంచ్ దాకా వస్తుంది ఈ మొబైల్ ఒప్పో. కానీ వివో 6.3 ఇంచ్. ఇది ప్రాపర్ కాంపాక్ట్, కానీ సెమీ కాంపాక్ట్. రెండు చేతిలో పట్టుకోవడానికి చాలా బాగుంటాయి, మంచి ప్రీమియం కనిపిస్తాయి. ఆ మెటల్ ఫ్రేమ్ తో, బ్యాక్ సైడ్ గ్లాస్ తో మీకు అక్కడ ఫింగర్ ప్రింట్స్ అట్రాక్ట్ చేయవు, చాలా బాగుంటాయి చూడడానికి. ఇక్కడ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ నేను రెండింటికి పాయింట్ ఇస్తాను. దాని తర్వాత డిస్ప్లే విషయానికి వస్తే వివోలో 6.31 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే యూస్ చేశారు. ఇది LTPO డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఒప్పోలో 6.59 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే యూస్ చేశారు, కానీ ఇది LTPS డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. వివోలో LTPO, ఇక్కడ ఒప్పోలో LTPS. ఇంత రేట్ పెట్టిన వీళ్ళు LTPS ఇచ్చారు. ఇక్కడ వీటి గురించి నేను చాలా సార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఇంకా ఒప్పోలో డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంది. ఇంకా పీక్ బ్రైట్నెస్ వివోలో 5000 నిట్స్ తో వస్తుంది, ఒప్పోలో 3600 నిట్స్ ఉంటుంది. రెండు సన్లైట్ విజిబిలిటీ నాకైతే ఏ ప్రాబ్లం అనిపించలేదు. ఇక్కడ నిట్స్ అన్ని పక్కన పెట్టేస్తే మామూలుగా చూసేటప్పుడు బయట నాకు ఎక్కడ ప్రాబ్లం అనిపించలేదు. అండ్ కమింగ్ టు ఇండోర్, రెండు ఇక్కడ పక్కన పెడుతున్నా చూడండి, నాకు మేజర్ గా ఎక్కడా డిఫరెన్స్ అనిపించలేదు. రెండింటిని ఎంతసేపు చూసి ఏదో ఎదగదాంలే అని చూసినా కానీ దొరకట్లా నాకు రెండు డిస్ప్లేలు ఒకటే అనిపించాయి. ఇంకా రెండిట్లో అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ తో వస్తుంది. సో ఇక్కడ డిస్ప్లే విషయంలో కూడా రెండింటికి పాయింట్ ఇస్తాను. నెక్స్ట్ సౌండ్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తున్నాయి. వివోలో వచ్చేటప్పటికి సూపర్ ఆడియో ఉంటుంది, ఒప్పోలో వచ్చేటప్పటికి హోలో ఆడియో అని ఉంటుంది. రెండు వీళ్ళు కస్టమైజ్ చేసుకున్న ఆడియోస్ ఇవి. డాల్బీ అట్మాస్ ఇలాంటివి అయితే రెండు మొబైల్స్ లో ఉండవు. ఒకసారి సౌండ్ మీరు వినండి. నాకు ఇక్కడ వివో కొంచెం లౌడ్ గా అనిపించింది, ఒప్పో కొంచెం వినడానికి బాగుంది. నాకైతే పర్సనల్ గా నేను ఇక్కడ వింటున్నా కాబట్టి నాకు ఒప్పో నచ్చింది. మీకు ఎలా అనిపించిందో, మీ స్పీకర్ల నుంచి వస్తుంది కదా సౌండ్, సో మారిపోవచ్చు. మీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు, నాకైతే ఒప్పో నచ్చింది. నేను అందుకు ఒప్పోకి పాయింట్ ఇస్తున్నాను. దీని తర్వాత బ్యాటరీ, వివోలో 6500 mAh బ్యాటరీ ఉంటుంది, ఒప్పోలో 7025 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ వివోలో 90 వాట్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తాడు, 40 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది. ఒప్పోలో 80 వాట్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తాడు, 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది. మేము బ్యాటరీ టెస్ట్ చేయడానికి కూర్చుంటే రెండు మొబైల్స్ కి ఒకటే, అన్ని యాప్స్ యూస్ చేస్తే ఒకేలాగా. వివోలో 7 hours 50 minutes వచ్చింది, ఒప్పోలో వచ్చేటప్పటికి 8 hours 45 minutes వచ్చింది. దీనిలో బ్యాటరీ ఎక్కువ ఉంది, సో అందువల్ల ఇక్కడ నేను ఒప్పోకి పాయింట్ ఇస్తాను. దీని తర్వాత ప్రాసెసర్, వివోలో స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ యూస్ చేశారు, ఒప్పోలో వచ్చేటప్పటికి డైమెన్సిటీ 9500 ప్రాసెసర్ యూస్ చేశారు. రెండు మీకు చాలా మంచి ప్రాసెసర్లు. మీకు నార్మల్ యూస్ కి రెండిట్లో ప్రాబ్లం ఉండదు, అసలు మీరు ఆలోచించిన అవసరం ప్రాబ్లం ఉంటదేమో అని. ఇంకా గేమ్స్ అలాంటి వాళ్ళు ఆడేవాళ్ళు అంటే రెండు కెమెరా సెంట్రిక్ మొబైల్స్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం మొబైల్ ఏ సెంట్రిక్ గా కొంటున్నాం. IQ15 ఇలాంటివి కొంటారు కొంతమంది, దాంట్లో కెమెరాస్ ఎక్స్పెక్ట్ చేస్తారు, అది కెమెరా మొబైల్ కాదు, ఓకేనా. కెమెరాస్ దాంట్లో యావరేజ్ గా ఉంటాయి. మీరు వివో, ఒప్పో ఇలాంటివి కానీ కొన్నారనుకోండి, కెమెరా సెంట్రిక్ మొబైల్స్, వీటిలో మీరు కెమెరాస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ గేమింగ్ వాటి కోసం ఎక్స్పెక్ట్ చేయలేరు. సో ప్రతి దానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొబైల్స్ ఉంటాయి. సో తీసుకునేటప్పుడు అది ఆలోచించి తీసుకోండి, మీరు ఎక్కువ ఏమి యూజ్ చేస్తారు అని. ప్రస్తుతానికి మీరు అప్పుడప్పుడు గేమ్స్ ఆడతాం అనుకుంటే వివోలో BGMI 90 FPS లో సపోర్ట్ చేస్తుంది, ఒప్పోలో వచ్చేటప్పటికి BGMI 120 FPS లో సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఫ్రీ ఫైర్ రెండిట్లో మ్యాక్స్ అండ్ హై సెట్టింగ్స్ లో ఆడుకోవచ్చు. మీరు మామూలుగా అప్పుడప్పుడు ఆడేదానికి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మీరు ఆడుకోవచ్చు రెండు గేమ్స్ ని. ఇంకా వేరే గేమ్స్ కూడా ఆడుకోవచ్చు, మంచి పవర్ఫుల్ ప్రాసెసర్లే, కానీ గేమింగ్ కోసం ఆప్టిమైజ్ చేసి ఉంటారు, అది గుర్తుపెట్టుకోండి. ఇంకా రెండు బేస్ వేరియంట్స్ 12+256 తో వస్తున్నాయి, రెండిట్లో LPDDR5X RAM యూస్ చేశారు, UFS 4.1 స్టోరేజ్ టైప్ తో వస్తున్నాయి. ఇంకా ఓవరాల్ గా ప్రాసెసర్ కి దేనికి పాయింట్ ఇస్తామంటే ఆబ్వియస్లీ ఈ స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ కన్నా డైమెన్సిటీ 9500 ప్రాసెసర్ అనేది కొంచెం పవర్ఫుల్ ప్రాసెసర్. సో ఇక్కడ నేను ఒప్పోకి పాయింట్ ఇస్తున్నాను. నెక్స్ట్ కనెక్టివిటీ విషయానికి వస్తే రెండిట్లో 18 5G బ్యాండ్స్ ఉంటాయి, రెండు Wi-Fi 7 తో వస్తున్నాయి, రెండు బ్లూటూత్
బ్లూటూత్ వర్షన్ 6.0 తో వస్తున్నాయి. రెండిట్లో NFC ఉంటది, రెండిట్లో IR బ్లాస్ట్ ఉంటది, రెండు USB 2.0 సపోర్ట్ తో వస్తున్నాయి. రెండు 2.0 సపోర్ట్ ఈ ప్రైస్ రేంజ్ లో. కానీ ఇక్కడ మనం కంపేర్ చేస్తాం కాబట్టి కనెక్టివిటీలో అన్ని సేమ్ ఉంటాయి రెండిట్లో. సో ఇక్కడ నేను రెండింటికి పాయింట్ ఇస్తాను. దీని తర్వాత కెమెరాస్, ఫస్ట్ వివోలో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉంటుంది, సెల్ఫీ 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఒప్పోలో వచ్చేటప్పటికి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50MP టెలిఫోటో కెమెరా, ఫ్రంట్ వచ్చేటప్పటికి 32 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫస్ట్ 1x పోర్ట్రేట్ విషయానికి వస్తే ఇక్కడ ఒప్పోలో చాలా బాగా వస్తున్నాయి. మీరు కలర్స్ గమనించవచ్చు, చాలా నేచురల్ గా ప్రతి ఒక్కటి కరెక్ట్ గా ఉంచుకుంది. ఈవెన్ ఈ ఫోటో కూడా చూడండి, ఒప్పోలో కలర్స్ బాగున్నాయి, డీటెయిల్స్ బాగున్నాయి కంపేర్ టు వివో. టెలిఫోటో యూజ్ చేసి తీసిన ఫోటో ఇది. మీరు ఈ ఫోటో కూడా చూడొచ్చు, ఇక్కడ వివోలో బ్యాక్గ్రౌండ్ లో గ్రీనరీ ఎక్కువ కలర్ ని బూస్ట్ చేసింది, కానీ ఒప్పో అనేది నేచురల్ గా ఉంచింది. ఈ ఫోటో కూడా బ్యాక్గ్రౌండ్ బ్లర్ మాత్రం వివోలో చాలా బాగా వచ్చింది, ఒప్పోలో చాలా నేచురల్ గా ఉంది. బట్ స్కిన్ టోన్ అదంతా నాకు ఒప్పోలో నచ్చింది కంపేర్ టు వివో. ఈ ఫోటోలో ఒకటి గమనించండి, ఫేస్ లో మనకు కలర్స్ ఎంత బాగా వస్తున్నాయి ఒప్పోలో. అండ్ ఆల్సో ఎడ్జ్ డిటెక్షన్, ఇక్కడ హెయిర్ చూడండి, వివోలో హెయిర్ ని కట్ చేసింది, కానీ ఒప్పో ఆ ఎడ్జ్ డిటెక్షన్ ని ఉంచుకుంది హెయిర్ ని. నార్మల్ ఫోటోస్ ఇవిగో టెలిఫోటో కెమెరా తీసినట్టు ఇవి చూడడానికి రెండు బాగానే ఉంటాయి, కానీ ఎక్కువ ఎడ్జ్ వచ్చేటప్పటికి ఒప్పోకే ఉంది. ఇక్కడ చాలా నేచురల్ గా వచ్చింది ఫోటో ఒప్పోలో. ఈ ఫోటో కూడా గమనించవచ్చు, సేమ్ చాలా బాగా వచ్చింది ఒప్పోలో. అవి టెలిఫోటో నుంచి, ఇది నార్మల్ మెయిన్ కెమెరా నుంచి తీసిన ఫోటోలు ఇవి. నాకు ఇవి కూడా ఒప్పో నచ్చాయి. సింపుల్ గా చెప్పాలంటే ఒప్పో చాలా నేచురల్ గా అనిపిస్తాయి ఫోటోస్, అండ్ చూడడానికి బాగుంటాయి. వివోలో వచ్చేటప్పటికి ఎక్కువ ప్రాసెసింగ్ చేస్తుంది. ఆ రెండింటిని కంపేర్ చేసేటప్పుడు మాత్రం నాకు వివో కన్నా ఒప్పో చాలా బాగా నచ్చింది. మీరు కంపేర్ చేయకుండా విడిగా చూస్తే వివో ద బెస్ట్ ఉంటాయి, ఓకేనా. కంపేర్ చేస్తున్నాం కాబట్టి మీకు అలా అనిపించవచ్చు. ఇవి నైట్ టైం తీసిన ఫోటోస్, ఇవి కూడా చూడండి, అసలు ఆ వివో సరిగ్గా ప్రాసెసింగ్ చేయలేదు. ఇవన్నీ నేను స్ట్రీట్ లైట్ కండిషన్ లో అక్కడ ఉన్న లైటింగ్ బట్టి తీసాను, కానీ ఫ్లాష్ వేసి కానీ తీస్తే వివో అసలు మనల్ని చాలా బాగా ఫోకస్ చేసి, బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత డార్క్ అయిందో. ఆ ఫ్లాష్ లైట్ ఇంటెన్సిటీ అనేది వివోలో కొంచెం ఎక్కువ వస్తుంది. కొంతమందికి ఇవి చాలా బాగా నచ్చుతాయి, కొంతమందికి మరీ ఓవర్ కలర్స్ వచ్చినట్టు అనిపిస్తాయి. నాకు కొన్ని ఫోటోస్ లో ఓవర్ కలర్ అనిపించింది, కొన్ని ఫోటోస్ చాలా బాగున్నాయి. నేను మెయిన్ రివ్యూలో కూడా అదే చెప్పాను, వీళ్ళు లైట్ ఇంటెన్సిటీ అనేది చాలా ఎక్కువ. 85mm లో తీసినా గానీ ఆ ఫ్లాష్ వేసినప్పుడు అసలు గ్లో అయిపోతుంది ఫేస్. సో అలా వస్తున్నాయి వివోలో. ఒప్పోలో పర్లేదు, నేచురల్ గా ఉన్నాయి. ఇంకా సెల్ఫీ మాత్రం నాకు కొంచెం ఇక్కడ వివో బెటర్ అనిపించింది. ఒప్పోలో కొంచెం నాయిస్ ఎక్కువ వస్తుంది, వైటిష్ గా చేస్తుంది, కానీ వివో కొంచెం మంచిగా అనిపించింది నాకు. ఈ ఫోటోలో కూడా చూడొచ్చు, నా ఫేస్ చాలా వైటిష్ గా చేసింది ఒప్పో. అది నేను ప్రతి ఫోటోలో నోటీస్ చేశాను. ఏదో ఒక ఫోటో అంటే సరే, ప్రతి ఫోటో మరీ వైట్ గా చేయడం, ఎక్కువ ప్రాసెసింగ్ చేయడం, స్మూత్ గా చేసేయడం అదంతా ఒప్పోలో ఉంది. కానీ వివోలో పర్లా నేచురల్ గా అనిపిస్తున్నాయి, బాగున్నాయి కొంచెం. ఇంకా వీడియోస్ విషయానికి వస్తే వివోలో 8K 30fps వరకు తీసుకోవచ్చు, కానీ మనం అంత అవసరం లేదు. ఈ ఒప్పోలో కూడా 4K 120fps వరకు తీసుకోవచ్చు. నేచురల్ గా ఎవరైనా అంత పెట్టి తీసుకోవడం వేస్ట్ అని అడిగితే 4K 30fps అనేది మోర్ దెన్ ఎనఫ్. ఒకసారి చూడండి వీడియోస్. నేను ఇప్పుడు రెండు మొబైల్స్ లో 4K 30fps లో తీస్తాను. మామూలుగా మనం వీడియోస్ 4K 30 తీసుకుంటాం కాబట్టి సరిపోద్ది. ఒకసారి ఎలా ఉందో చెక్ చేసుకోండి, కలర్స్ ఎలా ఉన్నాయి, దేంట్లో బాగా వస్తుంది వీడియో చెక్ చేయండి, ఓకేనా. వాయిస్ కూడా డైరెక్ట్ గా మైక్రోఫోన్ రికార్డ్ అవుతుంది, నేను అటు ఇటు మారుస్తూ ఉంటాను. ఇక్కడ 4K 30fps లో వివో వీడియో ఒకసారి గమనించారనుకోండి, కొంచెం జెట్రీ వచ్చింది, నా ఫేస్ అటు ఇటు కదిలినట్టు. సో అదొక ప్రాబ్లం ఉంది, అప్పుడప్పుడు అలా మిస్ అవుతుంది. ఒప్పో అనేది చాలా నేచురల్ గా వచ్చింది. ఇంకా పోర్ట్రేట్ విషయానికి వస్తే మనం ఒప్పోలో 4K 30fps తీసుకోవచ్చు, వివోలో 1080p 30fps మాత్రమే. ఒకసారి చూడండి అవి కూడా. మనం ఒప్పోలో 4K 30fps లో తీసుకోవచ్చు పోర్ట్రేట్ వీడియో. దీంట్లో వచ్చేటప్పటికి వివోలో 1080p 30fps. ఒకసారి చెక్ చేయండి కరెక్ట్గా ఏది బ్లర్ చేస్తుంది, హెచ్ డిటెక్షన్ దేంట్లో కరెక్ట్గా ఉందో చెక్ చేయండి. సెల్ఫీ వీడియోస్ కూడా ఒకసారి వరుసగా చూసేయండి. ఇది రెండు మొబైల్స్లో నార్మల్ వీడియో 4K 60fps తీస్తాను మీకోసం. ఒకసారి ఎలా ఉందో చూడండి. నాకైతే ఒప్పోలో కొంచెం కలర్స్ బాగున్నాయి అనిపిస్తుంది, బట్ మనం అక్కడ ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత చూద్దాము. మీకు ఏదనిపిస్తుందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇది పోర్ట్రేట్ వీడియోదా. విషయం ఏంటంటే ఒప్పోలో 4K 30fps తీసుకోవచ్చు, వివోలో వచ్చేటప్పటికి 1080p 30fps పోర్ట్రేట్ వీడియో. ఎలా ఉందో చూడండి. ఓవరాల్ గా ఇది కెమెరాస్ గురించి. ఇంకా నైట్ టైం ఈ నైట్ వీడియోస్ కూడా చూస్తే అసలు వివోలో చాలా నాయిస్ వచ్చేస్తుంది, ఒప్పోలో చాలా నేచురల్ గా పెట్టుకుంది. మీ కలర్స్ కానీ ప్రతి ఒక్కటి అక్కడ నేను స్ట్రీట్ లైట్ కండిషన్ లో తీసిన చాలా బాగుంది ఒప్పోలో, కానీ వివోలో ఓవర్ గా నాయిస్ వస్తుంది. మీకు ఓవరాల్ గా ఇప్పుడు చెప్పాలంటే కళ్ళు మూసుకొని కెమెరాస్ కోసం అనుకుంటే ఒప్పోకి వెళ్ళిపోవచ్చు. కెమెరాస్ కోసమే కాదు ప్రతి దానికి నేను చెప్తాను మిగతాయి కూడా. ఇంకా మిగిలినది ఏంది, సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్. రెండు Android 16 తో వస్తున్నాయి, రెండిట్లో 5 year Android అప్డేట్స్ ఉంటాయి, 7 year సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి. వివోలో Origin OS 6 తో వస్తుంది, ఒప్పోలో కలర్ OS 16 ఉంటుంది. రెండు ఓఎస్లు బాగుంటాయి. వివో ఏంటంటే కొంచెం ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి అండ్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది యానిమేషన్. ఒప్పో కొంచెం ప్రీమియం గా అనిపిస్తుంది అండ్ చాలా స్మూత్ గా ఉంటుంది. సో ఫాస్ట్ యానిమేషన్ కావాలా, స్మూత్ యానిమేషన్ కావాలా, మీరు డిసైడ్ అవ్వాలి. ఈ రెండింటి గురించి నేను వీడియో చేశాను, Origin OS వర్సెస్ Oxygen OS అని. ఇందులో కలర్ OS ఉన్నా Oxygen OS ఉన్నా ఒకటే. సో మీరు ఆ వీడియో చూడండి, నేను ఇక్కడ కార్డ్స్ లో ఇస్తాను మీకు కావాలంటే. ఈ రెండింటిలో డిఫరెన్స్ లేని ఏ ఓఎస్ బాగుంటుంది ప్రతి ఒక్కటి దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్ గా. ఇంకా రెండు మొబైల్స్ లో యాప్ లాక్ ఉంటుంది, యాప్ హైడ్ ఉంటుంది, క్లోన్ యాప్స్ ఉంటాయి అండ్ కస్టమ్ డైలర్ తో కూడా వస్తున్నాయి. మీరు కాల్ రికార్డ్ చేసిన
చేసిన అవతలకి వినిపించవు. సో రెండు కస్టమ్ వాయిస్లు కాబట్టి రెండు బాగుంటాయి. ఒకసారి ఆ డిఫరెన్స్ వీడియో చూడండి, మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అంటే ఒప్పోలో వచ్చేటప్పటికి స్నాప్ కీ అని ఉంటుంది సైడ్. దీన్ని యూస్ చేసి మనం చాలా చేయొచ్చు, ఇష్టం వచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. మైండ్ స్పేస్ అని కూడా ఉంటది, మీరు ఏమైనా చూస్తున్నప్పుడు ఆ మైండ్ స్పేస్ లో కూడా సేవ్ చేసుకోవచ్చు. అది కొంచెం అనలైజ్ చేసి కీ పాయింట్స్ కూడా ఇస్తుంది. ఇంకా సెట్టింగ్స్ లోకి వెళ్ళారనుకోండి, ఒప్పో ఏ అని ఉంటది, ఇక్కడ చాలా ఉంటాయి. ఏ సెట్టింగ్స్ అవన్నీ మాత్రం ఒప్పోలో ఎక్కువ ఉంటాయి కంపేర్ టు వివో. ఓవరాల్ గా ఏ సాఫ్ట్వేర్ బాగుంటది అంటే ఇది నా పర్సనల్ ప్రిఫరెన్స్. నాకు ఇక్కడ కలర్ ఓఎస్ ఇష్టం, సో అందుకు నేను ఒప్పో పాయింట్ ఇస్తాను. ఫైనల్ గా సర్వీస్ సెంటర్స్, ఏదైనా మొబైల్ పాడైతే మీరు సర్వీస్ సెంటర్ కి కదా వెళ్ళాల్సింది. కానీ ఈ విషయంలో రెండు మొబైల్స్ మిమ్మల్ని ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తాయి. ఎందుకంటే రెండు ఎక్కువ ఆఫ్లైన్ లో అమ్ముతుంటారు. సర్వీస్ సెంటర్లు కూడా చాలా ఉంటాయి, వీళ్ళకి చిన్న చిన్న టౌన్లో ఉంటాయి, సిటీల్లో మీకు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి రెండు. సో మీకు సర్వీస్ కి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు రెండు మొబైల్స్ కి. సో సర్వీస్ సెంటర్ లో కూడా మనం రెండింటికి పాయింట్స్ ఇచ్చేయచ్చు. సో ఇది ఫైనల్ గా నా కంపారిజన్. ఒకసారి మీకు టేబుల్ మళ్ళీ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నా చూడండి. ఏ డిపార్ట్మెంట్ లో ఏది విన్ అయిందో చూసుకోండి. మీకు ఏ డిపార్ట్మెంట్ ఎక్కువ యూజ్ చేస్తారో దాన్ని బట్టి తీసుకోండి, ఓకేనా? ఇంకా మెయిన్ గా నువ్వైతే ఏం తీసుకుంటావు అని నన్ను అడిగితే నేను కళ్ళు మూసుకొని ఒక 5,000 తక్కువకే వస్తుంది ఒప్పోకి వెళ్ళిపోతాం. దీనికి మరీ ప్రైస్ ఎక్కువ పెట్టారు. అండ్ నేను ఇంకోటి సజెస్ట్ చేసేది ఏంటంటే మెయిన్ గా ఒప్పో తీసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఒప్పో వాల్యూ ఫర్ మనీ అవుతుంది కంపేర్ టు ఇక్కడ వివో. ఈ X300F అనేది ప్రైస్ మరీ ఎక్కువైంది అనిపించింది నాకు. ఆఫ్లైన్ లో వీళ్ళు 65,000 దీన్ని కూడా అమ్ముతున్నారు. నాకు తెలిసిన వేరే వాళ్ళే 65,000 అలా కొన్నారు దీన్ని ఆఫ్లైన్ లో, ఓకేనా? ఒకసారి ఆఫ్లైన్ లో చెక్ చేయండి, మీకు ఏది తక్కువకి వస్తే అది తీసుకోండి. మెయిన్ అయితే మీరు ఒప్పో తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియో మొత్తం చూసారు కదా, మీకు మాక్సిమం మిమ్మల్ని సాటిస్ఫై చేసేది ఒప్పో ఇక్కడ కెమెరాస్ లో. సో అందువల్ల ఒప్పో తీసుకోమని నేను సజెస్ట్ చేస్తాను. ఇది అన్బయాస్డ్ వీడియో, నాకు నచ్చింది నేను చెప్తున్నాను. ఇలాంటి జెన్యూన్ అండ్ హానెస్ట్ రివ్యూస్ కోసం కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. వీడియోని లైక్ చేయండి. మీరు ఇలా లైక్ చేసి ఎంకరేజ్ చేస్తుంటేనే ఇంకా మంచి మంచి వీడియోస్ నేను తీసుకురాగలను. అండ్ కామెంట్ చేయండి, మీకు ఇంకా ఏం కావాలో మీ కామెంట్ నేను తీసిన వీడియో అనేది. సో నా దగ్గర ఉన్న ప్రతి మొబైల్ తో మీరు కామెంట్ గా ఉంటే నేను ఖచ్చితంగా చేసేస్తాను. ఎందుకంటే మీకు ఆ డౌట్ ఉంటే నేను తీరడానికి వస్తాను. నేను ఉన్నదే అందుకు ఇక్కడ. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. చెమటలతో తడిచిపోయా నేను, బాడీ అంతా తడిచిపోయి ఉంది. అలా ఉంది పరిస్థితి ప్రస్తుతానికి. అంతే మరి, వెళ్ళేటప్పుడు హైప్ చేయడం మాత్రం మర్చిపోదు వీడియోని. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్